హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి. ఈరోజు వచ్చేసి మొదటి అవతారం బాలా త్రిపుర సుందరి దేవి అవతారం. అందుకనే నేను మా ఇంట్లో కుమారి పూజ చేసుకున్నానండి. మా ఇంటి చిట్టి తల్లిని బాలా త్రిపుర సుందరి దేవిగా భావించి నాకు వచ్చినట్లుగా కుమారి పూజ చేశానండి. 9 మందిని నవదుర్గలుగా భావించి 9 మందికి చేస్తే చాలా మంచిదండి. మీకు వీలు కాకపోతే కనీసం ఒక్కరికైనా చేయండి కుమారి పూజ. ముందుగా వాళ్ళ కాళ్ళను కడగాలి. కాళ్ళు కడగటానికి ఒక ఇత్తడి పళ్ళెం తీసుకోవాలి. పరిశుభ్రమైన నీళ్ళతో కాళ్ళు కడిగి ఆ పళ్ళెంలో ఉన్న నీళ్ళను మన నెత్తిన చల్లుకుంటే చాలా మంచిదండి. కాళ్ళు కడిగిన తర్వాత కాళ్ళకు పసుపు రాసి పారాని పెట్టుకోవాలండి. కుమారి పూజలో కన్యను ఎంచుకోవడంలో జాతి, కులం, మతం భేదం చూపించకూడదు. ఏ కన్యనైనా సరే దేవతగా భావించాలండి. అలాగే ఈ కుమారి పూజ 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే చేయాలండి. 1 సంవత్సరం పిల్లలకు మాత్రం చేయకూడదు. ఈ 2 సంవత్సరాల పాపను కుమారి అని అంటారు. ఈ కుమారిని పూజించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయండి. 3 సంవత్సరాల పాపని త్రిమూర్తి అని అంటారు. ఈ అమ్మను పూజిస్తే ధనం, ఐశ్వర్యం ప్రాప్తి కలిగిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి. 4 సంవత్సరాల పాపని కళ్యాణి అని అంటారు. ఈ అమ్మను పూజిస్తే విద్యా ప్రాప్తి కలిగిస్తుంది. 5 సంవత్సరాల పాపని రోహిణి అని అంటారు. ఈ అమ్మను పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి. 6 సంవత్సరాల పాపను కాళిక అంటారండి. ఈ అమ్మను పూజిస్తే శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలన్నీ తొలగిపోతాయి. 7 సంవత్సరాల పాపను చండిక అంటారు. ఈ అమ్మను పూజిస్తే పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది. 8 సంవత్సరాల పాపను శాంభవి అంటారు. ఈ అమ్మను పూజిస్తే ప్రతి పనిలో కూడా ఆటంకాలు తొలగిపోయి విజయం చేకూరుతుంది. 9 సంవత్సరాల పాపను దుర్గా అంటారు. ఈ అమ్మను పూజించడం వల్ల అనేక రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయండి. ఎవరినైతే బాలా త్రిపుర సుందరి దేవిగా భావిస్తామో వారికి పసుపు, కుంకుమ, బొట్టు, గంధము పెట్టాలి. కొత్త బట్టలు, గాజులు తీసుకొచ్చి ఇవ్వాలి. అలాగే వారిని సంతోషపెట్టడానికి వాళ్ళకి నచ్చినవన్నీ ఇవ్వాలి. ఈరోజు వారిని ఎంత సంతోషపెడితే మనకు అంత మంచి జరుగుతుందండి. ఆ తరువాత అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. మీకు వీలైతే ఇంటికి వచ్చిన బాలలకి భోజనం పెడితే చాలా మంచిదండి. ఆ బాలలు సంతోషంగా మనల్ని దీవించినట్లయితే ఆ అమ్మ దీవించినట్లే అవుతుందండి. నాకు తెలిసినట్లుగా నేను ఈ కుమారి పూజ చేశాను. తెలిసి తెలియక ఏమైనా తప్పులుంటే క్షమించండి. ముందుగా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.